అంటే ఈ మాట కూటమిగా కలిసి ఉన్నంత వరకు బాగుంటుంది మేడం. అంటే యాక్చువల్‌గా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ గారు కావచ్చు, వీళ్ళందరూ సమానంగా అంటే సమాన బాధ్యతలు తీసుకొని కూటమికి హెల్ప్ చేయడం, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం. కానీ కూటమి అనేది లేనప్పుడు కొంత ఇబ్బంది వస్తుంది కదా! ఎవరు ఎమర్జింగ్ క్యాండిడేట్ సీఎంగా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినిట్‌గా లోకేష్ గారి పేరు వినిపిస్తుంది, పవన్ గారి పేరు వినిపిస్తుంది. అంటే వాళ్ళ తరపు నుంచి. సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా అని అడుగుతున్నాను. సార్ ఇంకొక 20 years ఆర్ఎస్ 30 years చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్టామినా బట్టి ఆయన 4 గంటలు నిల్చొని స్పీచ్ ఇస్తుంటేనే మాకు వీపు నొప్పులు వచ్చేస్తాయి కూర్చొని. అది మా స్టామినా. రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆయనకి ఆ స్టామినాతో ముందుకు నడిపిస్తుంది. ఇంకో 20 years వరకు మేము ఎవరు సీఎం అని ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారే మాకు సీఎం. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఒద్దికగా ఎన్నో వేదికల మీద చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు సీఎం ఆయనే అని. సో 20 years అభివృద్ధి సంక్షేమం తర్వాత అప్పుడేం జరుగుతుందో ఈ 20 years లోపల జరగబోయేదానికి మేము ఆలోచించదలుచుకోలేదు. యాక్చువల్ చంద్రబాబు గారి కోసం మీరు చెప్పినప్పుడు ఒక మాట అయితే గుర్తొస్తూ ఉందండి. అంటే ఆయన ఎన్నికల్ని ఎదుర్కొన్న విధానం కావచ్చు, ఆ స్పీచెస్ కావచ్చు, రకరకాల అంటే ఒకే రోజు ఒక 3-4 సభల్ని కోఆర్డినేట్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు చాలా మంది అన్నారు ఈయన మానవ మాత్రులు కాదు ఒక రోబోట్ అన్నారు. ఇప్పుడే అన్నారు కదండి, మా వయసుకి డబుల్ వయసు ఆయన. 4 గంటలు యథాలాపంగా నిల్చొని టకటకా మాట్లాడతారు. మాక్సిమం నేను కూర్చొని 1 గంట అవుతుంది, పొజిషన్ మార్చుకోవాలని అనిపిస్తుంది, వీపు నొప్పి అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మేము మా గురించి ఎక్కువ, రాష్ట్రం గురించి తక్కువ ఆలోచిస్తామేమో. ఆయన 24 గంటలు నా రాష్ట్రం, ఈ రోజు ఆయనకి రాష్ట్రం మీద ఉన్న ప్యాషన్ అంటారా, లేకపోతే అందరికి అర్థమయ్యే తెలుగు భాషలో చెప్పంటే పిచ్చి. నా రాష్ట్రం ముందుండాలి, నా రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముందుండాలని ఆయన పిచ్చి ఈ రోజు మనందరినీ ప్రశాంతంగా ఇంట్లో కూర్చునేలా చేస్తుంది. ఆయన మన రాష్ట్రంలో పుట్టడం మన రాష్ట్రానికి దక్కిన ఒక వరం. సమైక్య రాష్ట్రం విడిపోయినా కూడా ఆయన ఏమి ఆ విడిపోయింది అనుకోలేదు. ఇప్పుడున్న రాష్ట్రాన్ని మళ్ళీ నేను ప్రతి ఒక్క జిల్లాని ఒక హైదరాబాద్ లా చేస్తానని అంటే ఆయనకి ఎక్కడ నిరాశ ఉండదు. పార్టీ ఓడినప్పుడు అలా ఉన్నారు, పార్టీ గెలిచినప్పుడు అలా ఉన్నారు. ఎందుకంటే గెలుపోటముల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అభివృద్ధి, సంక్షేమం. పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడతాను, పార్టీ గెలుపులో ఉన్నప్పుడు ప్రజల గురించి పనిచేస్తాను. దట్ ఈస్ ద సింపుల్ ఫండా. అందుకే ఆయన అంత పెద్ద లీడర్ అయ్యారు. నాలాంటి వాళ్ళకి ఓకే, నాకే చాలా మంది మీరు 40s తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, చాలా మంది యంగ్గా వస్తారు కదా అన్నప్పుడు, నా తండ్రి గాని ఎవరు చిన్నప్పటి నుంచి కాలేజ్ ఏజ్ నుంచి మమ్మల్ని రాజకీయాల్లో తీసుకురావాలని ఎప్పుడు మా తండ్రి గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ జనరేషన్ రావాలన్నప్పుడు ఆయన సలహా మీద నన్ను తీసుకొచ్చినప్పుడు టీడీపీలో పనిచేయడానికి నాకున్న ఒకే కారణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఆయన జీవితం మాకన్నా 100 రెట్లు గొప్పగా ఏసీ రూముల్లోని, రోల్స్ రాయిస్ కారుల్లోని, విదేశ ప్రాణాలతో గడిచిపోతుంది. ఒక మనిషికి అదే కావాలనుకుంటే ఆయనకి ఇప్పుడున్న పొజిషన్ తప్ప ఇంకెళ్ళలేదు. కానీ ఏదో ఇది కాదు, నేను పుట్టినందుకు ఏదో నా రాష్ట్రానికి చెయ్యాలని ఈ రోజు 4వ సారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఒక యువకుల్లా పరిగెడుతున్నారు చూడండి. అలాంటి వ్యక్తితో పనిచేస్తే మా తాతగారు గాంధీ గారితో, నెహ్రూ గారితో పనిచేశారని గొప్పగా చెప్పుకునే వాళ్ళం. రేపు ఉదయం నా ముందు తరాలకి మై మదర్ ఈజ్ విత్ ఇన్ ద టీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ ఒక్క సంతృప్తితోనే, ఆయన మీద ఉన్న ప్యాషన్ తోనే ఈ రోజు రాజకీయాల్లోనే వచ్చాను, ఉంటున్నాను. మేడం యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, అప్పట్లో అధికార పక్షంగా ఉండే వైసీపీ వాళ్ళు మీ టీడీపీ వాళ్ళని వ్యక్తిత్వ హననం ఘోరంగా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారని. మరి మీరు వచ్చిన తర్వాత 13 నెలలు అయింది, ఆ విధంగా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇందాకలే మీరు ఒక మాట అన్నారు, సామాన్య కార్యకర్త మాట అడుగుతూ ఉన్నారని. ఎందుకు తీసుకోవట్లేకపోతున్నారు అంటే ఎందుకు? అంటే దానికి ఏదైనా బలమైన కారణం ఏమైనా ఉందా, లేకపోతే చంద్రబాబు గారు అలాంటివి ఏమైనా వద్దంటున్నారా? అవతలవాడు మమ్మల్ని తిట్టాడని ఈ రోజు నెల అప్పలరాజును ఆయన ఇంట్లో భార్యను తిడితే వాడికి నాకు తేడా ఎక్కడుందండి? తిట్టమని కాదండి, అంటే లీగల్ గా అప్పట్లో మీరు అన్నారు కదా, లీగల్ గా మేము వచ్చిన తర్వాత కొన్ని అంటే లోకేష్ గారు రెడ్ బుక్ కోసం చాలా సార్లు మెన్షన్ చేసినప్పుడు ఇంతకి ఎంత బదులు తీర్చుకుంటాం అంటే అది కూడా న్యాయ పద్ధతిలో, న్యాయమైన పద్ధతిలో అన్నారు కదా. అది జరగలేదని చెప్పి కొంతమంది మీ కార్యకర్తలు అయితే అసంతృప్తులు లోనయ్యారు కదా, అది దానికోసం అడుగుతున్నారు. న్యాయానికి కూడా పరిమితులు ఉంటాయండి. ఇందాకే మా కార్యకర్త ఒక అతను ఫోన్ చేసి మా ఊరు సర్పంచ్గా పనిచేయట్లేదు, వాడు సరిగ్గా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాం, ఇంకా చెక్కు పవర్ తీయలేదని. భారత రాజ్యాంగం కొంచెం స్లోగా వెళ్తుంది. మనం కంప్లైంట్ ఇవ్వగానే చెక్కు పవర్లు రద్దయిపోవడాలు, అవతల వాళ్ళకి జైల్లో పెట్టడాలు నేను మీకు చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్ని తప్పులు చేసినా బయట ఉన్నాడంటే భారత రాజ్యాంగంలోనో లేకపోతే న్యాయశాస్త్రంలోనో కొన్ని లొసుగుల్ని, కొన్ని పరిమితులను ఉపయోగించుకొని ఉన్నాడు. అలాగే తప్పు చేసిన వాళ్ళని
తప్పు చేసినట్టు నిరూపించి లోపల పెట్టాలంటే టైం పడుతుంది. ఈరోజు ఒక ధనుంజయ రెడ్డి, ఒక చెవిరెడ్డి, ఒక కాకాని, ఒక పిన్నెల్లి, ఇప్పుడు నిన్న మొన్న వెళ్ళిన ఆయన ఎవరండి మిథున్ రెడ్డి, అలాగే వాళ్ళ తండ్రి గారు, అలాగే మొన్నటి వరకు పాపం జైల్లోకి వెళ్ళినప్పుడు ఎంకగా ఉన్నాడు, బయటకు వచ్చినప్పుడు ఓల్డ్ గా మారిపోయి వచ్చేసాడు వంశీ గారు. వీళ్ళందరికీ ఒక టైం ఉంటుంది. అంటే మా చేతిలో పవర్ ఉంది కదా, నాకు మీరంటే పడట్లేదు కదా, మమ్మల్ని ఏదో అన్నారు కదా అని రెండో రోజే పోలీస్ అధికారులని మేము ఇబ్బంది పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియదు. ఆయన హయాంలో ఆ పోలీసులు చేసిన తప్పులు ఇప్పుడు ఒక కాదంబరి వ్యవహారం కానివ్వండి, ఇప్పుడు బయటపడుతుంది కానివ్వండి, వాళ్ళ తప్పుకు వాళ్ళు బయటకు దొరుకుతున్నారు. ప్రజలకి చేసిన తప్పులు వివరించి ప్రజలకు అర్థమయ్యేలా చేసి వాళ్ళకి శిక్షించాలనుకున్నాం. వాళ్ళ మీద మాకేం కోపం లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ పుట్టుక, పార్టీ డిఎన్లోనే అలాంటి అరాచకాలు ఉన్నాయి. ఎంతసేపు నేనేం మంచి చేసుకున్నానో, నేనేం మంచి చేశానో, నా తండ్రి నా తాత పలాసాకి ఏం మంచి చేశారో నేను చెప్పగలను, చెప్పి ముందుకెళ్ళగలను. కానీ అప్పలరాజు 5 సంవత్సరాలు అలా చెప్పలా. అవతల వాడి మీద బురద పూయడమే, ఆయన ఏమీ చేయలేదు కూడా అక్కడ. అవతల వాడి మీద బురద పూయడమే ఆయన పని పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు బురద పూస్తూ ఉంటారు, ఆ బురద కడుక్కోవడానికి మాకు జనాలకి కడుక్కోవడానికి మాకు టైం అయిపోతుంది. ఈరోజు నాట్ ఆల్ ద పేపర్స్, నాట్ ఆల్ ద ఛానల్స్, కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఎలా తయారయ్యాయంటే అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాని చెప్పే ఈ మీడియాల వల్ల ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ప్రజలు వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నారు, ఎవరు వచ్చినా మా రాష్ట్రాన్ని బాగు చేసుకునే వాళ్ళే రావాలి. జగన్ రెడ్డి లాంటి అరాచకుడు ఇంకా భవిష్యత్తులో కాదు కదా, ఎప్పటికీ ఆయనకు ఉదాహరణ, ఆయనకు రేపు ఉదయం శిక్షలు పడతాయి, అదైతే తెలుసు. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని దాని మీద మేము నమ్ముతున్నాం. ఇప్పటికీ 10 సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నాడు, మేబీ ఇంకో 2 సంవత్సరాలు చేస్తాడా, సంవత్సరం చేస్తాడా, నెల చేస్తాడో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పులకి పాపాలకి లోపలికి వెళ్ళడం ఖాయం. అది తెలియదండి. ఎలాగుందంటే మన అంటే రాజ్యాంగంలో అది కూడా చేరిస్తే బాగుండేది. అంబేద్కర్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు గడ్డి స్కామ్ లో జైలు శిక్ష అనుభవించి అది ప్రూవ్ అవ్వకుండా జైలు శిక్షలని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని తప్పుడు కేసులు పెడతారు. ప్రూవ్ అయ్యి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి ఆయన కూడా రాజకీయాల్లో నిల్చుంటున్నారు. నేరస్తుడు నిల్చోకూడదని చట్టం వచ్చేదాకా జగన్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళి బ్రతుకుంటే బయటకు వచ్చి మళ్ళీ నిల్చుండొచ్చు కూడా, కానీ ప్రజలు మాత్రం అలాంటి వాడికి ఓటేయకూడదని చెప్తున్నాను. మీరు అన్నారు కదండి, నేరస్తులు రాజకీయాలకి అనర్హులు అనే ఒక రూలింగ్ పాస్ అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా చాలా మంది బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కదండి. ఉంటారండి, బట్ అంటే కాదు, అంటే నేను మామూలుగా ఇది నా అంటే పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాల్లోకి వచ్చాక నేను చూసి చెప్తున్నానండి. క్యాస్ట్ చూసి ఇవ్వడం కాదండి టికెట్లు గాని పదవులు గాని, క్యారెక్టర్ కండక్ట్ చూసి ఇచ్చినప్పుడు ప్రజలు కూడా అలాగే ఓటేస్తారు. ఇప్పుడు ఎవడండి తెలిసి ఒక తాగుపోతికి, ఒక తిరుగుపోతికి, లేకపోతే ఏంటది హత్యానాలు చేసినవి వెయ్యాలని ఎందుకు కోరుకుంటాడు? అలాంటి వాళ్ళకి పార్టీయే టికెట్లు ఇవ్వకపోతే మీరు మంచి వాళ్ళే, నేను మంచి వాళ్ళే, మన ఇద్దరికి ఉన్న క్వాలిఫికేషన్స్ బేరీ చేసుకొని ప్రజలు వేస్తారు. అంతేగాని ఒక నేరస్తుడికి ఇచ్చి వాడు గతంలో నేరాలు చేసినట్టు రౌడీలు పెట్టుకొని యువతల క్యాండిడేట్లు అంటే ఇది నా ఫీలింగ్ మాత్రమే, దీనికి నా పార్టీకి సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చి కొంచెం సెన్సిటివ్ గా ఉండే రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే క్యాష్ బట్టి టికెట్లు ఇవ్వకుండా క్యారెక్టర్ కాండక్ట్ బట్టి ఇస్తే ప్రజలు కూడా అలాగే మారుతారు స్లోగా. కానీ అది జరిగే అవకాశం ఉందా మేడం? ఎందుకంటే రాజకీయాలు అంటే ఇప్పుడు కత్తి మీద సాములాగా ఒక పులిస్ వారీలాగా తయారైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి కదండి. ఓన్లీ క్యారెక్టర్ కాండక్ట్ చూసి, అంటే ఎందుకంటే రాజకీయం అనగానే ధనబలం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇప్పుడు రాజకీయాల్లోనే. అత్యవసరమైన పరిస్థితి అది. ధనం ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, దేనికి ఖర్చు పెట్టాలనుకుంటారు అంటే నాకు తెలియదండి. అదంతా నేను చెప్తున్నా, అంటే ఇదంతా జరగదు కానీ జరగాలని కోరుకుంటున్నా. అసలు ఎందుకు టికెట్ పార్టీ ఇస్తారు? నా క్యారెక్టర్, నా కండక్ట్, నా గత చరిత్ర, నా హిస్టరీ, ఈ అమ్మాయి మంచి చేసిన నమ్మకం ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లు కొట్టి జనాలు ఓట్లేయడానికి. ఇంకా మీరు అన్నారు ధనబలం అని, సరే ఎలక్షన్స్ లో మేము కార్లు వేసుకొని నా వాళ్ళు ఒక 10 మంది 20 మంది కార్లు వేసుకుని తిరగడానికి ఏదో కొంచెం ఖర్చు ఉంటుంది. కోట్లకు మించిన ఖర్చు ఎందుకు అవ్వాలి? సరే ఇవన్నీ మేబీ మీకు నాకు మధ్య ఇప్పుడు సిస్టమ్ అలా లేదు, బట్ అలాంటి సిస్టమ్ రావాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో. ఇప్పుడు క్యారెక్టర్ కాండక్ట్ ఎందుకు ధనబలం అలా నిజంగా జరిగే రోజులు వస్తే ఒక అందరూ మంచి అభ్యర్థులను నిలబెడతారు, అందులో ఎవరు జనం ఇంకా బాగా మంచిగా ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. డెఫినెట్ గా ఒక రకమైన మార్పు అనేది వస్తుంది, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు అలా ఉన్నాయా లేదా అన్నదే నా క్వశ్చన్. లేవు. ఓకే.